హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే దమ్ము శ్రీజ హౌస్లో నుంచి అన్అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. సో తనకైతే ఓటింగ్ తక్కువ వచ్చిందనేసి బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే తను ఎలిమినేట్ చేసినారనేసి మనకైతే అన్అఫీషియల్గా 90% తనే బయటకు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. బట్ చూడాలి ఎంతవరకు నిజం అనేసి. బట్ ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. నాకైతే అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే సో అందరితో పాటు నామినేషన్ లో పెట్టుంటే డెఫినెట్ గా దమ్ము శ్రీజ సేవ్ అయ్యేది. బట్ వీళ్ళిద్దరికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో దమ్ము శ్రీజకు ఓటింగ్ తక్కువ పడితే కళ్యాణ్ ఓటింగ్ పడుతుంది. భరణి గారికి అయితే రాము ఓట్స్ కానీ మన ఇమ్మాన్యుల్ ఓట్స్ కానీ తనుజ ఓట్స్ కానీ పడే అవకాశాలు చాలా 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 ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ. వీళ్ళ ఇద్దరిని ఏంటంటే గ్రూప్ లో ఎవరు ఎవరు ఫైనల్ అవుతారన్నప్పుడు శ్రీజ కంటే భరణి గారికి తక్కువ ఓటింగ్ వచ్చిందన్నమాట. సో చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే భరణి గారికి క్రాస్ ఓటింగ్ పడింది. సో బిగ్ బాస్ టీం వాళ్ళు వాంటెడ్ గా చేశారా అన్వాంటెడ్ గా చేశారా అనేది నాకు తెలియదు కానీ బట్ ఇది ఏదైతే జరిగిందో అదైతే అన్ఫేర్. టాస్క్ ఏదైతే జరిగినా టాస్క్ కూడా చాలా అన్ఫేర్ గా జరిగినాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఉండిందో పిరమిడ్స్ దాంట్లో దమ్ము శ్రీజ వాళ్ళు అయితే ఫస్ట్ రౌండ్ గెలిచారు. ఇంకా మిగతా ఈ రెండు ఆపుకుంటే సరిపోతుంది, ఈజీ గెలుపు అనమాట. సో అది క్యాన్సిల్ చేశారు. తర్వాత టాస్క్ జరిగింది, అది బ్యాలెన్స్ టాస్క్. తిన హైట్ కు తిన పర్సనాలిటీకి అది చాలా కష్టము. దాంతో పాటు మూడో టాస్క్ అయితే కళ్యాణ్ అయితే చిరుతలో చేశాడు. నాలుగో టాస్క్ త్రుటిలో తప్పిపోయింది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్లు అనేది వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్నటితోటి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇవాళ టెలికాస్ట్ చేస్తే ఏమవుతుంది, ఏమీ ఉపయోగపడదు అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.